హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను ఎగ్ బుజ్జి తయారు చేస్తున్నానండి. ఇది చాలా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో తయారు చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, రెస్టారెంట్ స్టైలు. నేను ఇది ఇంట్లో చేశానండి. ఎలా తయారు చేయాలో మరి చూపెడతాను, చూద్దామా రండి. నేను ఈ కర్రీ కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అవి వేయించుకుంటున్నానండి. సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను. ఇవి వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసాను. తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. దీన్నంతా మగ్గనిద్దాం. ఇది మగ్గిందండి. ఇప్పుడు ఇందులో కారము, ధనియాల పొడి, పసుపు వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకుందాము. సన్నగా తరుక్కున్న కరివేపాకును కూడా వేస్తున్నాను. ఈ కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి 3 కొట్టిపోస్తున్నానండి. ఇందులో ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుంటున్నాను. ఈ ఎగ్ బుజ్జి చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. గరం మసాలా పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసానండి. దీన్నంతా బాగా కలుపుకుందాము. ఈ కర్రీ అయిపోవచ్చిందండి. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా నేను ఎగ్ బుజ్జి తయారు చేశానండి. ఇది చాలా బాగుంటుంది. ఇది చపాతీ పుల్కాల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.